గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మేడం, ఎలా ఉంది ప్రచారం? ఎలా సాగుతుంది? ప్రజలు ఎలా రెస్పాండ్ అవుతున్నారు? ప్రజలు బాగానే రెస్పాండ్ అవుతున్నారు. బీజేపీకి మంచి సంకల్పం కూడా ఉంది. ఈసారి మంచి మెజారిటీ వస్తుంది కాబట్టి మేమందరం కూడా కలిసికట్టుగా మేము ఈసారి నరేంద్ర మోదీ గారి నేతృత్వంలో బీజేపీని గెలిపించుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. అందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తున్నాం. కార్యకర్తలం కూడా అందరం కూడా కలిసి మేము ముంగడ పోవాలని చెప్పి నరేంద్ర మోదీ గారు చేసినటువంటి అభివృద్ధికి కూడా ఈరోజు మహిళల గురించి కానివ్వండి, ఇంకా నేపథ్యంలో మన చిన్న చిన్న కిరాణా కొట్లు కానివ్వండి, వాళ్ళందరికీ కూడా జీఎస్టీ తగ్గింపులైపోయి కూడా పేదలను చాలా ఆర్థికంగా ఆదుకున్నటువంటి నాయకుడు నరేంద్ర మోదీ గారు. యాక్చువల్లీ బీజేపీకి సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఇట్లా మాట్లాడుతుంది. లేదంటే తిరిగినప్పుడు ప్రచారంలో ఎలా ఉంది పరిస్థితి? బీజేపీకి సపోర్ట్ చేస్తున్నాం అన్నట్టు కాదు, ప్రతి ఇంటికి వెళ్ళినా కూడా ప్రతి ఒక్క ఓటరు కూడా బీజేపీకి మంచి సానుభూతి కల్పిస్తున్నారు. ప్రతి కుటుంబంలో కూడా మంచి ఆహ్వానం ఉంది. ఖచ్చితంగా ఈసారి జూబ్లీ హిల్స్ ప్రజలు కూడా ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు 6 పథకాలు ఇస్తామన్నటువంటి గ్యారెంటీల పైన ఉచిత బస్సు అనే పథకం పెట్టి మహిళలను చాలా వాళ్ళ ఇంటికి పేద కుటుంబాలకైనా కూడా ఇబ్బందిగా పెట్టి వాళ్ళని చాలా కించపరిచేటట్టుగా ఆ పథకాలు ఇచ్చినందుకు కూడా అదే పథకాలు విద్య ఉచితంగా కానీ వైద్య ఉచితంగా కూడా ఇచ్చి ఉంటే బాగుంటుంది అని చెప్పి నేను ఉద్దేశించి ఈసారి మా లంకల దీపక్ రెడ్డి గారిని భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని మేమందరం కూడా ఈ రోజు జూబ్లీ హిల్స్ కి ముషిరాబాద్ నుండి వచ్చి ఇక్కడ మేమందరం కూడా ఇంటింటి ప్రచారం చేయడం పాల్గొన్నాం. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గారి గురించి ఏం చెప్పదలుచుకున్నాడు? 50,000 మెజారిటీ నేను కన్ఫర్మ్ నాదే అని చెప్తున్నాడు. ఇప్పుడు నవీన్ యాదవ్ గారి గురించి మేము ఆయన 50,000 మెజారిటీ అంటే ఆయన ఓన్ గా చెప్పుకోవడం కాదు, జూబ్లీ హిల్స్ ప్రజలు చెప్పాలి ఆ మాట. ఆయన చెప్పొద్దు. క్యాండిడేట్ ఎప్పుడు కూడా నాకు ఇది నాదే, ఇది నా అడ్డ, ఇది అని చెప్పుకోవడం అది కరెక్ట్ కాదు. అది ఎంతవరకు కూడా క్యాండిడేట్ కి కరెక్ట్ కాదు. ఇప్పుడు మనం ప్రతి ఒక్క ఓటర్లు కూడా ఇక్కడ ఉన్న జూబ్లీ హిల్స్ ప్రజలు నిర్ణయించాలి అది అడ్డా ఎవరిదనేది. జూబ్లీ హిల్స్ అడ్డా ప్రజల అడ్డా. వాళ్ళ నేతృత్వంలో వాళ్లకు అనేక పథకాలను ఇచ్చినటువంటి చూస్తున్న రోడ్లు పొంగిపోతున్నాయి, డ్రైనేజీలు. వారు అటువంటి సంకల్పం చేయాలంటే వాళ్ళు అటువంటి పనులపైన ధరించి వాళ్ళు ముంగడికెళ్ళి వాళ్ళ ప్రజల సమస్యలు ఏమున్నాయి కూడా తెలుసుకోవాల్సిందిగా మేము కోరుతున్నాం. బీఆర్ఎస్ నుంచి ఏం చెప్తారు మరి సునీత గారి గురించి? ఇంకా బీఆర్ఎస్ ఏముంది, ఏం లేదు. ముందు డబుల్ బెడ్రూమ్లు అన్నారు, అవన్నీ బకాయిల కింద పెట్టేసుకున్నారు. ఇంకా ఈయన దగ్గరకు వచ్చేసిన తర్వాత ఇప్పుడు గోపీనాథ్ గారు ఆయన చనిపోవడం వల్ల బీఆర్ఎస్ వాళ్ళ ఇంట్లో వాళ్ళ సతీమణి వారు కూడా నించోవడం జరిగింది. బీఆర్ఎస్ అనే పథకం కూడా లేదు. ఇప్పుడు మనకు బీఆర్ఎస్ అనే పార్టీ కూడా ఎక్కడ లేదు. అన్ని పథకాలను పెండింగ్ పెట్టిండ్రు. ఇప్పుడు మహిళలకు స్కూటీలు అన్నారు, విద్యార్థులకు స్కూటీలు అన్నారు, అవి కూడా లేవు, ఏవి కూడా లేవు. కాబట్టి మేమందరం కూడా ఈసారి నరేంద్ర మోదీ గారు ఎన్నో పథకాలు, జీఎస్టీ కూడా తగ్గించడం మీరు చూసిండ్రు. మనకు ఎన్ని నేతృత్వంలో పథకాలు ఇచ్చి మహిళలకు బయటికి పోనీయకుండా రక్షణ కల్పించి వారికి కూడా ఉచిత చిరు వ్యాపారాలను కూడా సహకరించినందుకు మేము ఈసారి అసలు భారతీయ జనతా పార్టీ అంటేనే గవర్నమెంట్ అంటేనే భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారి నేతృత్వంలో మేము ఖచ్చితంగా అందరం కూడా కలిసి కట్టుగా బీజేపీని గెలిపించుకోవడానికి సిద్ధం. ఎలా ఉంది జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో ఎవరిది విజయం అంటారు? అవును, ఇక్కడనే జూబ్లీ హిల్స్ కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉంది. చాలా మందిని అబ్జర్వ్ చేస్తే కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్ గారే గెలుస్తారు చాలా మంది చెప్పడం జరుగుతుంది. ఎక్కడి నుంచి వచ్చినారు? మేము నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండల్ పచ్చాలనార్కూడ గ్రామం, జిల్లా కిసాన్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ టక్కర్ గంగాధర్. ఏంటి అంత దూరం నుంచి ఎందుకు రావాల్సి వచ్చింది? ఇప్పుడు గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది కాబట్టి మా నవీన్ యాదవ్ గారిని గెలిపించుకుంటే ఇక్కడ జూబ్లీ ప్రజలకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది, ఉపయోగపడుతుంది. జూబ్లీ హిల్స్ చాలా అభివృద్ధిగా చెందుతుంది. మరి ఇప్పుడు అపోజిషన్ ఎలా ఉంది? అపోజిషన్ ఎలా ఉన్నాయంటే తప్పుడు ప్రచారం చేయడం జరుగుతుంది. వాళ్ళ అబద్ధాలతోటే పునాదులు వేస్తున్నారు. వాళ్ళ అబద్ధాలు తప్ప వాళ్ళు చేసింది ఏం లేదు జూబ్లీ హిల్స్. నవీన్ యాదవ్ గారు ఇక్కడే ఉన్నారు ఫస్ట్ నుంచి అని చెప్తున్నారు కదా, మరి చేయగలడు అంటారా? ఇన్ని రోజులు టికెట్ కూడా రావలేదు కదా ఆయనకి, రౌడీ అని అది ఇది అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అది తప్పుడు ప్రచారము. అపోజిషన్ వాళ్ళు ఒక ఫేక్ న్యూస్ ని క్రియేట్ చేస్తున్నారు. ఎలా ఉంది ప్రచారం? ఎలా ఉంది? ఉప ఎన్నికల్లో ఎవరు గెలిచే ఛాన్స్ ఉందంటారు? ఇప్పుడు ప్రస్తుతానికి అయితే అందరూ ర్యాలీ చేస్తున్నారు. బీజేపీ అనుకుంటున్నాం మేము. ఎందుకంటే బీజేపీని ఇప్పుడు కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, అసలు మా కాంపిటీషనే కాదు అని వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అసలు ఉందా బీజేపీ అని అంటున్నారు. మరి మీకేమనిపిస్తుంది? మాకైతే కాంగ్రెస్ అనిపిస్తుంది ఇప్పుడు ఈ టైంలో. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో ఏంటి అసలు
పార్టీల మధ్య అయితే పోరు మామూలుగా లేదు. అవును, ఎవరు గెలిచే ఛాన్స్ ఉందంటారు? ఇది ఫైట్ చాలా టఫ్ గా ఉంటది. అందరూ పోటీగా మంచిగా ఫైట్ చేస్తున్నారు అనమాట. లాస్ట్ వరకు వెయిట్ చూడాల్సి వస్తుంది ఎవరు గెలుస్తారో ఏంటనేసి. అన్ని 3 పార్టీలు మంచి టఫ్ చేస్తున్నాయి. బీజేపీ కూడా మంచిగా ఛాన్సెస్ ఉన్నాయని అనుకుంటున్నాం మేము. మీ ఒపీనియన్ లో ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం బీజేపీ గెలిచే ఛాన్స్ ఉందా, కాంగ్రెస్ వచ్చే ఛాన్స్ ఉందా, బీఆర్ఎస్ వచ్చే ఛాన్స్? ఫస్ట్ అయితే బీజేపీకి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. తర్వాత చూస్తే బీఆర్ఎస్ ఉంది. 3వ ప్లేస్ వచ్చేసేసి కాంగ్రెస్ అని అనుకుంటున్నాము. ప్రధానంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ పోటీ ఉంది, అసలు బీజేపీ ఉందా అని వాళ్ళు ప్రశ్నించడం జరుగుతుంది కదా. అలా ఏం లేదు భయ్యా, బీజేపీ కూడా ఉంది, లేదని ఏం లేదు. కానీ ఒక్కసారి వాళ్ళకి ఛాన్స్ ఇస్తే కనుక వాళ్ళు ఏదో చూపిస్తారు. ఎందుకంటే ఇప్పటి వరకు 2 years వరకు కాంగ్రెస్ పాలన మనం చూసినాము. చూస్తే ఏంది, ఎక్కడ రోడ్ అట్లనే ఉన్నాయి. అసలు ఎలక్ట్రిసిటీ ప్రాబ్లమ్, ప్రతిదీ ప్రాబ్లం ఉంది. వాటర్ ప్రాబ్లం అనేది కూడా రోడ్స్ తవ్వుతున్నారు కానీ ఆల్మోస్ట్ 1.5 months పడుతుంది అనమాట వేయడానికి. మళ్ళీ ఆ ఉన్న లైన్ వాళ్ళందరికీ వాటర్ ప్రాబ్లం అవుతుంది, చాలా ఇబ్బంది పడుతున్నారు. తవ్విన తర్వాత వాటర్ ట్యాంకులు కూడా రాలేకపోతున్నాయి. అలా చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్రజలకు మాత్రం కాంగ్రెస్ కి యాంటీ అయిపోతున్నారు అనమాట. చూద్దాం, ఒక్కసారి బీజేపీకి ఛాన్స్ ఇస్తే కనుక వాళ్ళు చూపిస్తారు ఏదో విషయం. అయితే ఇప్పుడు బీజేపీకి సెంట్రల్ అధికారం ఉన్నా కానీ స్టేట్ లో అసలు కొంచెం కూడా పట్టు సాధించలేకపోతుంది. ఎందుకంటే ఇప్పుడు కనుక ఇక్కడ జూబ్లీస్ కనుక బీజేపీ కనుక గెలిచారు అనుకోండి, వాళ్ళ త్రూగా ఏంటంటే కిషన్ రెడ్డి గారితో మాట్లాడి టైఅప్ పెట్టేసేసుకొని వాళ్ళు ఏమన్నా డెవలప్మెంట్ మాత్రం కంపల్సరీ చేస్తారు. డైరెక్ట్ అది మోడీ వరకు తీసుకెళ్తారు అన్నమాట. మోడీ వరకు తీసుకెళ్లి మాత్రం కంపల్సరీ చేస్తారు. ప్రచారం జరుగుతుందిలే కానీ ఒక పార్టీయే గెలుపు అదేదో అనుకుంటున్నారు. అంటే అందరికీ సుఖంగా అలవాటు అయిపోయింది. టీఆర్ఎస్ ఏమో ఇంట్లో ఉన్న వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి, ముసలాళ్ళు వయసు వాళ్ళందరికీ దానికి ఆశపడి ఉన్నారు. ఇంకోటి ఏమో కాంగ్రెస్ ఏమో బుల్డోజర్లు ఇవి ఉన్నాయి. బీజేపీ ఏమో నడుస్తూ ఉంది అలా. అని ఎవరు ఏంది అనేది మాత్రం పబ్లిక్ నిర్ణయిస్తారు. ఈ పబ్లిక్ నిర్ణయం అనేది అందరికీ తెలియాలి. ఇప్పుడు నవీన్ యాదవ్ కూడా మంచివాడే, ప్లస్ టీఆర్ఎస్ కూడా పోటీలో ఉంది, మేము బీజేపీలో కూడా పోటీగానే ఉంది అని పబ్లిక్ డిసైడ్ చేయాలి. ఆ పబ్లిక్ డిసైడ్ అనేది వాళ్ళ నిర్ణయం పైన పట్టుంది. అయితే ఇప్పుడు బీజేపీ సెంట్రల్ అధికారంలో ఉన్నా కానీ కనీసం స్టేట్ లో అంటే ఉన్నాము అని గుర్తించలేకపోయే స్థాయిలో ఉంది అని చెప్పేసి అపోజిషన్ వాళ్ళు చెప్తున్నారు కదా. మాక్సిమం బీజేపీ సెంటర్ లోనే చేస్తుంది. చేసేటి అన్ని బీజేపీలే, చేసేటి అన్ని నిధులన్నీ ఇచ్చేది నరేంద్ర మోడీ గారే. 100% అన్ని చేస్తున్నారు. కానీ చెప్పుకునే వ్యక్తులు మాత్రం పెద్ద వ్యక్తులు మాత్రం మేము చేస్తున్నాం అంటున్నారు. దానికి మేమేం చేయలేము. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ లో ఉన్న నరేంద్ర మోడీ గారే ఈ ప్రభుత్వాన్ని నడిపించలేకపోతున్నాడు అదేం చెప్తున్నారు. కానీ కాకపోతే ఏంటంటే నిధులన్నీ ఇచ్చేది నరేంద్ర మోడీ గారే. అది ఎవరికి తెలియదు. ఇప్పుడు ఎవరెవరు ఏమేమి అనుకుంటారు, ఎవరెవరు ఏమేమి ఇస్తారు అన్నది వాళ్ళ డిసైడింగ్ మీద ఉంది. ఇప్పుడు ఓటర్ దేనికి వేస్తాడనేది తెలియదు. ఇక్కడ జూబ్లీహిల్స్ ఎలా ఉంది అసలు అభ్యర్థి బీజేపీ తరఫున లంకల్ దీపక్ రెడ్డి గారు ఉన్నారు కదా. ముగ్గురికి ఒకేలాగా ఉంది. ముగ్గురిని తక్కువ అంచనా లేదు. ముగ్గురు ఫైట్ ఉంది. ఎవరు అనేది మాత్రం అది ముందుకు తెలుసుకోవాలి. నవీన్ యాదవ్ గురించి ఏం చెప్తారు? నవీన్ యాదవ్ గురించి అంటే ఆయన కష్టపడుతున్నాడు, పోయి చేస్తున్నాడు. అతను కూడా మంచివాడే, కాదని కాదు. నవీన్ యాదవ్ కూడా మంచివాడే, చేస్తున్నాడు. ఎలా ఉంది బీజేపీ ప్రచారం ఎలా ఉంది? ప్రస్తుతానికైతే గెలుపు మాదే అని చెప్పేసి కాంగ్రెస్ నుంచి 50,000 మెజార్టీ అంటున్నారు, బీఆర్ఎస్ నుంచి 50,000 అంటున్నారు. మరి మీకేం? ఇది ప్రజాస్వామ్య దేశం, ఇది మొత్తము జనాలే డిసైడ్ చేయాల్సి ఉంటుంది. కాకపోతే మోడీ గారు చేసిన అన్ని పనులు, అన్ని కార్యక్రమాలు ప్రతి ఒక్కరికి తెలిసిందే. ప్రపంచం అంతా మోడీ ఎంత ఫేమస్ అవుతున్నారు. ఇప్పటివరకున్న ప్రధాన మంత్రులు అంత పాపులారిటీ ఎవరికి లేదు. కానీ ఒక్కసారి జూబ్లీహిల్స్ ప్రజలు మన బీజేపీకి సపోర్ట్ చేస్తే, సో అలాంటి మోడీ గారు ఎలా అయితే చేశారు లంకల గారు కూడా అలానే చేస్తారు. పట్టే లేదంటున్నారు బీజేపీ. పట్టు లేదు అనుకోవడం అది భ్రమ. పట్టు లేకుండా డిపాజిట్లు కూడా రావు కదా. మీరు లాస్ట్ ఎలక్షన్స్ అనేది చూసుకుంటే తెలుస్తుంది పట్టు ఉందా పట్టు లేదా. ఒకటి ఏంటంటే ఇక్కడ అందరూ వచ్చి ఓటేయాలి. 30-40% ఓటేజ్ అనేది కాదు, 100% ఓటేసినప్పుడు అసలు ఏ పార్టీ అనేది తెలుస్తుంది. ఒక 20% మీకు తెలిసిందే మన జూబ్లీహిల్స్ మైనారిటీ ఎక్కువ ఉంటుంది. వాళ్ళు 100% వచ్చేస్తున్నారు. ప్రతి హిందూ కానీ ఇతర మతాలు కూడా అందరూ వచ్చి అందరూ ఓటు వేసుకుంటే కాన్స్టిట్యుయెన్సీలో మనం ఇచ్చింది పవర్ ఇచ్చింది కాబట్టి దాన్ని యూటిలైజ్ చేసుకుంటే అప్పుడు తెలుస్తుంది విషయం అనేది. ప్రచారం ఎలా జరుగుతుంది? ఫస్ట్ ప్రచారం చాలా జోరుగా నడుస్తుందండి. జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో వెంగళూరు డివిజన్ లో భారతీయ జనతా పార్టీ ప్రచారం ఏదైతుందో అది చాలా అద్భుతంగా జనం నుంచి మంచి ఆదరణ వస్తుంది. బీజేపీ ప్రజలు ఆదరణ ఇస్తున్నారా? చాలా మంచిగా వస్తున్నారండి. పోయిన ప్రతి ఒక్క దగ్గర బ్రహ్మరథం పడుతున్నారు. మనకి పోతే లేడీస్ కూడా మనకి మన అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి గారు రావడంతో వాళ్ళకి ఆరతి చేయడము, వాళ్ళకి షాల్వా కప్పడం, పూలతోటి స్వాగతం చేయడం ఇలా చేస్తున్నారండి. అయితే అపోజిషన్ లైక్ ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ బీఆర్ఎస్ వీళ్ళు ఏం చెప్తున్నారంటే అసలు బీజేపీ మాకు పోటీ కాదు, బీజేపీ ఉందా తెలంగాణలో ఇక్కడ మన జూబ్లీహిల్స్ అని అడుగుతున్నారు. దాని వాళ్ళకి ఏం చెప్తారు?
బీఆర్ఎస్ వాళ్ళు చెప్తారండి, కాంగ్రెస్ వాళ్ళు చెప్తారు. బట్ ఏంటంటే ఇక్కడ జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో మోడీ గారు దేశంలో ఎలా అయితే అభివృద్ధి చేస్తున్నారో ప్రతి ఒక్కరూ మోడీ గారిని చూసి మేము వెళ్ళిన ప్రతి దగ్గరికి, ప్రచారంకి వెళ్ళిన ప్రతి దగ్గరికి మోడీ గారు ఎలా అయితే వాళ్ళ రూలింగ్ ఉందో అదే విధంగా జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీ కావాలని చెప్పేసి మోడీ గారి లాగా మీరు చేయాలని చెప్పి మాకు చెప్పడం జరుగుతుంది. మేము గెలుస్తామని చెప్పేసి బీఆర్ఎస్ వాళ్ళు కానీ కాంగ్రెస్ వాళ్ళు కానీ అలా బురద జరగడం జరుగుతుందండి. సో మరి వాళ్ళు గెలుపు కన్ఫర్మ్, మాకు 50,000 మెజారిటీ అంటున్నారండి. మేము కూడా చెప్తున్నామండి. మేము డెఫినెట్ గా 60 నుంచి 70,000 మెజారిటీతో గెలవబోతున్నాం ఈసారి జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో. ప్రజలకు ఒక విన్నది ఏంటంటే, మనము మొన్ననే చూసుకున్నాము పెహల్గాంలో మనకి ఎటువంటి ఘటన జరిగిందో దానికి ఆపరేషన్ సింధూర్ అనేసి మన మోడీ గారు చేసిన ఏదైతే ఆపరేషన్ సింధూర్ ఉందో అది మనం హిందువులందరూ ఐక్యతగా అయ్యి ఈసారి ఎలా అయినా హిందువులందరూ ఎలా అయితే మైనారిటీస్ ఎట్లయితే ముస్లిమ్స్ ఒక సైడ్ వేసుకుంటున్నారో డెఫినెట్ గా హిందువులందరూ కలిసి మన హిందూ ధర్మానికి ఓటేసి గెలిపించుకోవాలని వాళ్ళు వేస్తే మనం గెలవదు కదండి. ఏ పార్టీ అయినా సరే అన్ని మతాల వారు అన్ని కులాల వాళ్ళు వేస్తేనే గెలుస్తుంది కదా. డెఫినెట్ గా అండి. మాకు ముస్లిమ్స్ కూడా మనం ముస్లిం వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళ ఆదరణ కూడా చాలా బాగుంది. యాక్చువల్గా మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ముస్లిమ్స్ వాళ్ళు మనకు అంతగా, క్రిస్టియన్స్ కానీ ముస్లిమ్స్ కానీ వేరే మతస్థులు ఎవరైనా కానీ మేము ఎక్స్పెక్ట్ చేయనంత ఆదరణ వాళ్ళు ఇస్తున్నారు. సో ఈసారి డెఫినెట్ గా జూబ్లీ కాన్స్టిట్యున్సీలో బీజేపీ జెండా, కాషాయం జెండా ఎగరబోతుందండి. నమస్తే అన్న. బీజేపీ జూబ్లీ హిల్స్ లోనే కాదు అసలు ఈ తెలంగాణ స్టేట్ లోనే మాకు కనపడట్లేదు అని పోటీలో ఉన్న ఇద్దరు అభ్యర్థులు మాట్లాడటం జరుగుతుంది. దానికి మీరు ఏం చెప్తారు? ప్రజలు కూడా బీఆర్ఎస్ పరిపాలనని, కాంగ్రెస్ పరిపాలనని, ముందుగా కాంగ్రెస్ పరిపాలన చూశారు, విసిగెత్తిపోయి వాళ్ళని పక్కన పెట్టారు. ఇప్పుడు బీఆర్ఎస్ పరిపాలన చూశారు, వాళ్ళని కూడా విసిగెత్తిపోయారు. అందరూ మాటలు చెప్పేవాళ్ళు కానీ చేసేవాళ్ళు ఎవరు లేరు. కాబట్టి ఈసారి ప్రజలందరూ కూడా మార్పు రావాలని కోరుకుంటున్నారు. బీజేపీకి ఒక అవకాశం ఇచ్చి వాళ్ళ అభ్యర్థిని గెలిపించాలని, ఇప్పుడే కాదు ఈ ఎలక్షనే కాదు ప్రతి ఎలక్షన్ లో కూడా బీజేపీ ఈసారి రికార్డు స్థాయిలో రిజల్ట్ రాబోతుంది. ఏంటి అసలు ఇప్పుడు పరిస్థితి చూస్తే మరి బీజేపీకి అంత ఉన్నట్టు కూడా అనిపించట్లేదు కదా. అది ఖాళీ ప్రచారం పరంగా మేము చేస్తున్నాము, ఎంతో ఉధృతంగా చేస్తున్నాము. మన కార్యకర్తలు కూడా, ఇప్పుడు కార్యకర్తలు వేరే పార్టీలో అయితే ఉట్టి ఎలక్షన్ టైంలోనే వస్తారు, కానీ బీజేపీ కార్యకర్తలు 365 రోజులు కండవా కప్పుకొని ఉంటారు. ఎక్కడ బస్తీలో కానీ ఏ కాలనీలో కానీ ఏ ప్రాబ్లం ఉన్నా ముందు వచ్చేది బీజేపీ కార్యకర్తలే. కాబట్టి ప్రజలు ఈ విషయాన్ని గమనించుకొని ఈసారి ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇచ్చి జూబ్లీ హిల్స్ లో బీజేపీ జెండా ఎగరవేయాలని కోరుకుంటున్నాను. బీజేపీ ఒక కులానికి సంబంధించిన పార్టీ, మతానికి సంబంధించిన పార్టీ అని బయట మీ స్పీచ్లు ఎట్లాంటి వాటికి చెప్తుంటారు కదా, మరి దానికి ఏమంటారు? బీజేపీ అన్న దాంట్లో మైనారిటీ మోర్చా ఉంటుంది, అన్ని వర్గాల కుల వర్గాల వాళ్ళకు కూడా ఉంటుంది. హిందూ అన్నది జస్ట్ ప్రచారం మాత్రమే. ఇందులో మా దాంట్లో మైనారిటీ మోర్చా వాళ్ళు ఉన్నారు చాలా మంది. వాళ్ళకి కావాల్సిన ఏదైతే సెంట్రల్ నుంచి వచ్చినాయో ఆ స్కీమ్స్ కూడా మైనారిటీ మోర్చా వాళ్ళకి అందిస్తున్నారు. కాబట్టి వాళ్ళు కూడా ఈసారి మాకు మక్కువ చూపుతారని మేము అనుకుంటున్నాం. నమస్కారం. నమస్తే అన్న, ఒక విషయం అడగదలుచుకున్నాను. అంటే రీసెంట్ గా మీరు కూడా వినే ఉంటారు, బీజేపీ మీద కొంతమంది మాట్లాడడం జరుగుతుంది. ఇది ఒక మతానికి సంబంధించిన పార్టీ, కులానికి సంబంధించిన పార్టీ, వీటిని అడ్డం పెట్టుకునే ఓట్లు అడుగుతారు అని చెప్పేసి వాక్యాలు వస్తున్నాయి. దానికి మీరు ఏం సమాధానం చెప్తారు? మొట్టమొదటిగా నా పేరు నవీన్ కుమార్, నేను వెంగళరావు డివిజన్ బీజేపీ ప్రెసిడెంట్ని. సరే, వాళ్ళు అన్నట్టు మతాన్ని అడ్డు పెట్టుకుంటే మా మోడీ గారు ఓన్లీ హిందువులకే పనిచేయాలి, అన్ని మతాలకి అన్ని కులాలకి చేయరు. అన్ని కులాలు మతాలు వదిలేసి అన్ని దేశాలకు కూడా పనిచేయడానికి సిద్ధం ఉన్నట్టు పార్టీ బీజేపీ పార్టీ. అది ఓన్లీ నరేంద్ర మోడీ వల్లనే సాధ్యమవుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల పోరులో బీజేపీ ప్రస్తావన ఎలా ఉంది, అంటే ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుంది? అందరేమో పైసలు వాడేసి పనులు చేస్తున్నారు, కానీ మా దగ్గర పైసలు పంచే ప్రక్రియ ఉండదు. కేవలం మేము గడపకి వెళ్తున్నాం. మోడీ గారు ఏమేమి పనులు చేసిరో అవన్నీ పనులు చెప్పడం జరుగుతుంది. అవన్నీ దాంతో ముందుకు సాగుతున్నాం. ముఖ్యంగా ఏంటి మీ డివిజన్ లో ఇక్కడ ప్రజలు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏంటి? ఇది ఓన్లీ జూబ్లీ హిల్స్ అనే పేరుకే మట్టికే కానీ జూబ్లీ హిల్స్ ఏముండదు. ఇది కూడా ఒక బస్సు అని ఒక విలేజ్ కన్నా అధ్వానంగా ఉంటుంది. ఎక్కడ చూసినా మనకి వాటర్
అదేదో మంచినీళ్ళు అనుకుంటాం కానీ డ్రైనేజ్ వాటరే. ఎక్కడైనా గుంతలే. ఎప్పుడు మనం ఇది ఓటర్లని ఒక ఓట్ బ్యాంక్ గానే చూసిరు కానీ వాళ్ళకి సేవ చేసుకున్నాము అనే ఒక ఆలోచనతో అయితే ఎప్పుడు ఏ రాజకీయ నాయకుడు లేదు. కేవలం లంకల్ దీపక్ రెడ్డి అన్న గారు లాస్ట్ టైం ఓడిపోయినా కూడా ఇక్కడనే ఆఫీస్ పెట్టి ఆయన తోచిన సాయం ఆయన చేస్తున్నాడు. ఇప్పుడు ఒక్కసారి జూబ్లీ హిల్స్ ప్రజలకు అందరికీ విజ్ఞప్తి, ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడండి. తప్పకుండా అభివృద్ధి అంటే ఏందో ఈ యొక్క కాంగ్రెస్ కి బీఆర్ఎస్ కి మేము చూపిస్తామని. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన 2 సంవత్సరాలు, బీఆర్ఎస్ ఉన్న 10 సంవత్సరాలు ఎలా ఉంది? బెనిఫిట్స్ అవన్నీ ఆపుతున్నారు కదా. సెంట్రల్ గవర్నమెంట్ వచ్చిన స్కీమ్స్ అన్ని వీళ్ళ స్కీమ్స్ అని ప్రమోట్ చేసుకుంటున్నారు. దీనికైనా దరిద్రం ఉంటుందా? ఓకే, సో మరి మీరు ఎందుకు చెప్పుకోలేకపోతున్నారు ఇది మేము చేసామని చెప్పేసి? వాళ్ళు ప్రమోట్ చేసుకుంటున్నారు. అవును, చేసిన పని మీరు చేసిన మీరు క్లియర్ గా చెప్తున్నారు. మేము చెప్తున్నాము కానీ ఏంటంటే ప్రజలకు అవి రీచ్ అవ్వకుండా సోషల్ మీడియా ఇప్పుడు మీరే అనుకోండి, మీరు ప్రమోట్ చేస్తుంటే మీ దాన్ని బ్యాన్ చేసేస్తారు. అట్లా చేస్తున్నారు. సో డెఫినెట్ గా ప్రజల అందరికి కూడా అవేర్నెస్ వచ్చింది. నాట్ ఓన్లీ హిందూస్ అనే కాదు, ముస్లిమ్స్ వాళ్ళకు కూడా అవేర్నెస్ వచ్చింది. సో దట్ వాళ్ళు కూడా స్వచ్ఛందంగా వచ్చి మీకు మేము ఓటేస్తాము అన్నట్టు చెప్పడం జరుగుతుంది. మొత్తానికి లంకా దీపక్ రెడ్డి గారి గెలుపు కన్ఫర్మ్ అని మీరు అనుకుంటున్నారు? భారీ నమస్తే అండి. చెప్పండి సార్, ఎలా ఉంది క్యాండిడేట్స్ మధ్య పోటీ, ఎలా ఉంది? లంకా దీపక్ రెడ్డి గారి గురించి ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు ఈ రోజు జరిగే జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ లో ముఖ్యంగా 10 సంవత్సరాల టిఆర్ఎస్ పాలన చూసిన జూబ్లీ హిల్స్ ప్రజలు, అదే 2 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పాలన చూస్తున్న జూబ్లీ హిల్స్ ప్రజలు ఈ రోజు ఖచ్చితమైన నిర్ణయం తీసుకున్నారు. ఏంటంటే ఒకసారి మనము కాంగ్రెస్కి ఇచ్చినాము, ఒకసారి టిఆర్ఎస్కి ఇచ్చినాము, ఈసారి ఖచ్చితంగా బీజేపీకి అవకాశం ఇచ్చి జూబ్లీ హిల్స్ లో ఉన్న ప్రాబ్లమ్స్ ని క్లియర్ చేసుకుంటేందుకు సరైన పార్టీ బీజేపీ పార్టీ అని జూబ్లీ హిల్స్ లో నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ కూడా ఆలోచన చేస్తున్నారు. ఖచ్చితంగా బీజేపీని గెలిపిస్తామని చెప్పి ఒక శపథం తీసుకున్నట్టు మేము మా పాదయాత్రల్లో చూస్తున్నామండి. సెంట్రల్ లో అధికారం ఉండి స్టేట్ లో పట్టు సాధించడానికి కూడా తడబడుతుంది బీజేపీ పార్టీ, ఎందుకంటారు? లేదు, ఇప్పుడు కాంగ్రెస్ మజ్లిస్ ఒకటి పార్టీగా నిలబడి ఈరోజు మేము మత సామరస్యాన్ని కాపాడుతున్నామని కాంగ్రెస్ చెప్పడం జరుగుతున్నది. అది మాత్రమైతే శుద్ధ అబద్ధము. ఎందుకనంటే కాంగ్రెస్ పాలన లోపల హిందువులకు జరిగే అన్యాయం కానీ హిందువులకు జరిగే ఏ విషయంలో కూడా వాళ్ళు పట్టించుకునే ధోరణిలో లేరు కాంగ్రెస్ గవర్నమెంట్. ఇంతకుముందు కూడా టిఆర్ఎస్ గవర్నమెంట్ కూడా మజ్లిస్ తోని అంటగాడుకొని ఈ హిందువులని ఎన్నో రకాలుగా కేసీఆర్ ఎన్నో రకాలుగా హిందువుల మనోభావాలు దెబ్బలు తీసే విధంగా మాట్లాడారు. ఈరోజు జూబ్లీ హిల్స్ లో ఉన్న ఓటర్స్ కూడా మత సామరస్యాన్ని కాపాడాలంటే భారతీయ జనతా పార్టీకి వాళ్ళొక అమూల్యమైన ఓటేసి గెలిపించగలరని కోరుతున్నాం. ఎలా ఉంది పరిస్థితి? ఈసారి గెలుపు మాదే అని కాంగ్రెస్ కార్యకర్తలు, టిఆర్ఎస్ కార్యకర్తలు, బీఆర్ఎస్ అభ్యర్థి 50,000 మెజార్టీ చెప్పడం జరుగుతుంది. మరి దీపక్ రెడ్డి గారి పరిస్థితి ఎలా ఉంది? దీపక్ రెడ్డి గారిది కూడా చాలా బాగుందండి. వీళ్ళు పైన చూపిస్తున్నారు, మేమేమో అండర్ గ్రౌండ్ వర్క్ లో మాది చాలా బాగుంది. కంపల్సరీ ఈసారి జూబ్లీ హిల్స్ లో మా కాషాయం జెండా ఎగిరేస్తాము. అది ఎట్టి పరిస్థితిలో ఉంటది. ఇది కాంగ్రెస్ అనేది ముస్లింస్ నుంచి పరదా వేసుకొని వస్తున్నారు కాబట్టి ఇది ఎలా ఉంటదంటే గూండా రాజ్యం లాగా తయారవుతుంది. కాబట్టి జూబ్లీస్ ప్రజలందరికీ మేము విన్నపించుకున్నది ఏంటంటే కాషాయం జెండా ఒక్కసారి మన బీజేపీకి ఇచ్చేసి మోదీ గారు చేసే ఈ అభివృద్ధి పనులని మన దేశానికి ఎంత మంచి పేరు తీసుకొచ్చారు, ఇవాళ మన దేశం ఏ స్థాయిలో ఉంది, ఎక్కడి నుంచి ఎటు వెళ్ళింది, ఇవన్నీ కూడా ఆలోచించి ఫ్యూచర్ లో మన పిల్లల గురించి అందరి గురించి ఆలోచించుకొని మంచి ఆలోచించి వేయాల్సిందని అందరినీ కోరుకుంటూ జూబ్లీ హిల్స్ లో కంపల్సరీ బీజేపీని గెలిపించమని మేము కోరుకుంటున్నాము. పైన బాగానే ఉంది సపోర్ట్ సెంట్రల్ లో, స్టేట్ లో కనీసం బీజేపీ కనబడట్లేదని అంటున్నారు. మాది అండర్ గ్రౌండ్ వర్క్ ఉందండి. ఇక్కడ తెలియాలి అని అంటే ఇక్కడ మాకు అభ్యర్థి ఉండాలి కదా. అభ్యర్థి లేకపోయినా కూడా మేము ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ లాగా ఇదిగా వెళ్ళి గ్రౌండ్ వర్క్ చేస్తామండి. మా నెక్స్ట్ ఎమ్మెల్యే క్యాండిడేట్ అడుగుతారే సీటు అలా ఏం అడగమండి. మా దీపక్ అన్న అంటే మాలో ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ లాగా ఫీల్ అయిపోయి వర్క్ చేస్తాం మేము ఎవరమైనా సరే.
మా దీపక్ అన్న చెప్పడం కూడా అదే చెప్తాడు, నేను ఎమ్మెల్యే కాదు మీరు కూడా ఎమ్మెల్యే క్యాండిడేట్ అనుకోనే వర్క్ చేయమని చెప్తారు. మేము అదే ధీమాతో వర్క్ చేస్తాం, మేము కూడా ఎమ్మెల్యే అన్న ధీమాతోనే చేస్తాం. కాబట్టి మా దీపక్ అన్నని మేము ఎట్టి పరిస్థితుల్లో గెలిపించుకుంటాము. మేము ఖచ్చితంగా గెలుస్తాడు కూడా మా దీపక్ మరి అన్న. ఏం చెప్తారు ఇప్పుడు కాంగ్రెస్ నుంచి అసలు బీజేపీ లేనే లేదు, ఒక మతానికి సంబంధించిన పార్టీ లాగా వాళ్ళు బిహేవ్ చేయడం జరుగుతుంది ప్రతిసారి అని, ఇప్పుడు అందరూ ఓట్లు వేస్తేనే గెలవాలి కదా అని వాళ్ళు మాట్లాడుతున్నారు. వాళ్ళు ఒక మతం అనే దాన్ని ఇది పెట్టుకొని ఇచ్చేస్తున్నారండి. బీజేపీ ముస్లిమ్స్ కి అగెనిస్ట్ గా కాదండి. మా పార్టీలో అన్ని కులాల వారు అన్ని మతాల వారు ఈక్వల్ గానే కలుపుకొని వెళ్తారు, కానీ వేరే పార్టీ వాళ్ళు అలా ప్రచారం చేస్తూ జనాల్లోని అలా ముందుకు మోటివేట్ చేసుకుంటూ తీసుకెళ్తున్నారండి. మొత్తానికి ప్రచారం అయితే బాగా జరుగుతుంది అంటారు. కొన్ని మైనార్టీ ఓట్స్ కూడా మాకు పడే ఛాన్సెస్ ఉన్నాయండి. కొన్నేనా? కొన్ని కాదు, ఉన్నాయండి. అది రిజల్ట్ వచ్చిన తర్వాత తెలుస్తుంది. ఎందుకంటే మేము చెప్పలేం కదా ఇన్ని అని, జస్ట్ చెప్తాం మైనారిటీ కూడా మాకు సపోర్ట్ చేస్తున్నారు, అదైతే పక్కా. నా జై శ్రీరామ్ అన్న. ఎలా ఉంది బీజేపీ ప్రచారం, ఎలా ఉంది దీపక్ రెడ్డి గారి పరిస్థితి ఏంటి ఉప ఎన్నికల్లో? ప్రచారం అయితే జోరుగా జరుగుతుందన్న. గడపకి వెళ్ళినా మేము బీజేపీకి వేస్తామని చెప్పి ప్రజలు నిర్ణయించారు. ఎందుకంటే గతంలో మనం చూసుకున్నట్టే 10 ఏళ్ల నుంచి బీఆర్ఎస్ ఏం పని చేయలేదు. ఇప్పుడు మాకు ఒక అవకాశం ఇవ్వండి అని చెప్పి మేము గడపకి వెళ్ళి వాళ్ళకి ప్రజలు కూడా నిర్ణయించుకున్నారు, బీజేపీకి వేస్తే మన భవిష్యత్ బాగుంటది, ఫ్యూచర్ లో మన భవిష్యత్ బాగుంటది, మన పిల్లల భవిష్యత్ బాగుంటది అని చెప్పి ప్రజలు నిర్ణయిస్తున్నారు. తెలంగాణలో జూబ్లీ హిల్స్ లో ఇప్పుడు ఈ కాన్స్టిట్యున్సీలో ఏం చూసి బీజేపీకి ఓటేయాలి? 100% ఒక్కసారి మాకు అవకాశం ఇస్తే మేము అభివృద్ధి ఏందో మేము చూపిస్తాం. సెంట్రల్ లో ఉంది కదా, అట్లీస్ట్ ఏదో స్టేట్ లో ఇంకా చూపిస్తాం అన్న. స్టేట్ లో ఎట్లుంటో అట్లా చూపిస్తాం. సెంట్రల్ కంటే సెంట్రలే అన్న. ఇప్పుడు మనకి స్టేట్ లో కావాలి కాబట్టి మనం స్టేట్ లో కూడా మనం అభివృద్ధి డెవలప్మెంట్స్ అన్ని మనం చేసే కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో మేము అభివృద్ధి అనేది చేయాలి. మొత్తానికి ఇప్పుడు అపోజిషన్ క్యాండిడేట్ల నుంచి వచ్చే మాట, ఇప్పుడు అధికార పార్టీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, కాంపిటీషన్ లో ఉన్న వాళ్ళు వాళ్ళ విమర్శలు ఎలా ఎదుర్కొంటున్నారు? విమర్శలు అంటే వస్తూనే ఉంటాయి నా పార్టీలో ఉన్నప్పుడు. చిన్న పార్టీ తెలంగాణలో బీజేపీ ఉందా అన్నట్టు మాట్లాడుతున్నారు. తెలంగాణలో బీజేపీ లేదే 8 సీట్లు గెలుస్తాం అన్న. బీజేపీకి అవకాశం ఇచ్చారు కాబట్టి మేము అంతా ఫామ్ బండి సంజయ్ అన్న అప్పుడు రాష్ట్ర అధ్యక్షులు ఉండే, మాజీ రాష్ట్ర అధ్యక్షులు ఉండే, ఇప్పుడు కేంద్ర మంత్రి వర్యులు, హోంశాఖ కేంద్ర మంత్రి వాళ్ళు, ఆయనతోని ప్రచారం అనేది చాలా జోరుగా జరిగి ఇప్పుడు అలానే ఇంకా కొనసాగుతుంది. ఇప్పుడు రామచంద్రరావు గారికి ఇచ్చారు. ఇప్పుడు రామచంద్రరావు గారు కూడా మంచి జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో మన బీజేపీని గెలిపిద్దామని గట్టిగా నిర్ణయించారు. ఓకే సార్, మొత్తానికి ఎంత మెజారిటీ రావచ్చు అంటారు? 50+ అన్న. 50+. ఓకే, ఉన్నదే 3 లక్షల 4 లక్షల ఓట్లు, అందులో 50% పోల్ అవుతుంది. ప్రతి ఒక్కరు మాకు 1,50,000 అట్లా వస్తుంది అన్న. 50 అయితే వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మొత్తం మనం బీజేపీ అంటారు అందరూ హిందూ అని చెప్పి. హిందూ కాదు, మేమందరం అందరితో కలిసి మెలిసి పనిచేసే పార్టీ బీజేపీ పార్టీ. మేము ఎవరికి అగెనిస్ట్ కాదు. మేము ముస్లిమ్స్ కి, క్రిస్టియన్స్ కి అందరికి మేము కలుపుకొని అందరినీ పోయే పార్టీ బీజేపీ పార్టీ. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.